హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ర్యాండమ్ వేరియబుల్స్ ఎన్ని టైప్స్ కూడా తెలుసుకుందాం. ఈ వీడియో నుంచి నేను ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, ర్యాండమ్ ప్రాసెస్ అంటే ఏంటి, మరియు క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ వస్తాయన్నమాట. ఈ వీడియో వచ్చేసి బేసిక్ వీడియో అనమాట. అసలు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలిస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ నేను చెప్పేది వచ్చేసి ర్యాండమ్ వేరియబుల్ గేట్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్తాను కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకోవడం ముందు మనం ఖచ్చితంగా శాంపుల్ స్పేస్ గురించి తెలుసుకోవాలి. శాంపుల్ స్పేస్ అంటే ఏంటంటే ది రేంజ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నోన్ యాజ్ శాంపుల్ స్పేస్. అంటే ఏంటంటే ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక రోలింగ్ ఏ డై అనుకోండి. ఒక డైని రోల్ చేసినప్పుడు మనకు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి. సపోజ్ ఒక డైని రోల్ చేసినప్పుడు దాని శాంపుల్ స్పేస్ రాస్తున్నాను చూడండి. పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు అండ్ 6 రావచ్చు అనమాట. ఇవి వచ్చేసి పాసిబుల్ అవుట్కమ్స్ కదా. ఈ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని ఒక సెట్ మాదిరి చేశాను చూడండి. అంటే ఒక గ్రూప్ చేశాను. పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని ఒక గ్రూప్ చేస్తే దాన్నే శాంపుల్ స్పేస్ అంటాం అనమాట. ఓకే, అర్థమైందా? సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. టాసింగ్ ఏ కాయిన్. టాసింగ్ ఏ కాయిన్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు దాంట్లో వచ్చే శాంపుల్ స్పేస్ వచ్చేసి ఏముంటుంది, ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. ఓకే, ఈ రెండింటిని ఒక గ్రూప్గా చేరిస్తే దాన్నే శాంపుల్ స్పేస్ అంటాం అనమాట. మీకు శాంపుల్ స్పేస్ అంటే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, ర్యాండమ్ వేరియబుల్కి డెఫినేషన్ అయితే ఇచ్చాను. దీని తర్వాత ఎగ్జాంపుల్ కూడా క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏ ర్యాండమ్ వేరియబుల్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్. బాగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది అవుట్కమ్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ర్యాండమ్ వేరియబుల్ అనేది ఫంక్షన్ ఆఫ్ రియల్ నెంబర్స్. అంటే ఈ ఫంక్షన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, ఆర్ ఈ ఫంక్షన్లో ఏముంటుంది, రియల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ రియల్ నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్ నుంచి వచ్చాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్స్ని ఎక్కడ పెట్టుంటాం, శాంపుల్ స్పేస్లో పెట్టుంటాం అనమాట. ఎస్ఎస్ అంటే శాంపుల్ స్పేస్ అనుకోండి. ఈ శాంపుల్ స్పేస్లో ఏముంటుంది, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యొక్క అవుట్కమ్స్ అయితే ఈ శాంపుల్ స్పేస్లో ఉంటాయి. అంటే ఈ ర్యాండమ్ వేరియబుల్ అనేది, ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ దేంట్లో ఉంటాయి, శాంపుల్ స్పేస్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూసే ర్యాండమ్ వేరియబుల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ ఖచ్చితంగా రియల్ నెంబర్స్ అయి ఉంటాయి, ప్లస్ విచ్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ది అవుట్పుట్ ఆఫ్ ది ఆర్ అవుట్కమ్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. కాబట్టి ఖచ్చితంగా ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ శాంపుల్ స్పేస్లో ఉండే వాల్యూస్ సేమ్ అయి ఉంటాయి అనమాట. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు క్లియర్గా ర్యాండమ్ వేరియబుల్ అంటే అర్థం అవుద్ది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, నేను ఒక 3 కాయిన్స్ని తీసుకుంటున్నాను. 3 కాయిన్స్ని. ఓకే, అట్ ఎ టైం 3 కాయిన్స్ని నేను ఫ్లిప్ చేస్తున్నాను. అప్పుడు శాంపుల్స్ ప్లేస్ ఎలాగుంటుందో రాద్దాం అనమాట. ఇక్కడ 3 కాయిన్స్ని అట్ ఎ టైం ఫ్లిప్ చేసినప్పుడు మనకి 3 హెడ్స్ అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి 3 హెడ్స్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 హెడ్స్ అవ్వచ్చు, ఒక టైల్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ హెడ్ టైలు హెడ్ అవ్వచ్చు. నెక్స్ట్ టైలు హెడ్ హెడ్ అవ్వచ్చు. నెక్స్ట్ టైలు టైలు హెడ్ అవ్వచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి టైలు టైలు టైల్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి శాంపుల్ స్పేస్ అనమాట. ఒక 3 ర్యాండమ్ వేరియబుల్స్ని మనం 3 ర్యాండమ్ వేరియబుల్స్ని ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఈ ర్యాండమ్ వేరియబుల్ అనేది ఈ శాంపుల్ స్పేస్ మీద డిపెండ్ అయి ఉంటుందని. సపోజ్ నేను ఇప్పుడు ఒక ర్యాండమ్ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఆ ర్యాండమ్ వేరియబుల్ వాల్యూ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఈ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ ఏంటంటే నంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? అంటే ఈ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్స్లో ఉన్న రియల్ నెంబర్స్ ఏంటంటే నంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్. సపోజ్ ఫస్ట్ చూడండి, హెడ్ హెడ్ హెడ్, దీంట్లో ఏమన్నా టైల్ ఉందా, లేదు కదా, అంటే 0 టైల్స్ అనమాట. నెక్స్ట్
నెక్స్ట్ తీసుకోండి హెడ్ హెడ్ టైలు, దీంట్లో ఎన్ని టైల్స్ ఉన్నాయి? ఒక్క టైల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి హెడ్ టైలు హెడ్, దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఒక్కటి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైలు హెడ్ హెడ్, దీంట్లో ఎన్ని టైల్స్ ఉన్నాయి? ఒక్క టైల్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైలు టైలు హెడ్ అనమాట, దీంట్లో ఎన్ని టైల్స్ ఉన్నాయి? 2 టైల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీంట్లో చూడండి టైలు టైలు టైలు, దీంట్లో ఎన్ని టైల్స్ ఉన్నాయి? 3 టైల్స్ ఉన్నాయన్నమాట. అంటే దీన్నే ఒక ర్యాండమ్ వేరియబుల్ అంటున్నాం. అంటే అర్థం ఏంటంటే ఈ ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? శాంపుల్ స్పేస్ నుంచే కదా. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? అవుట్కమ్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే కదా. ఈ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి? రియల్ నెంబర్స్ లాగే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ ఏమవ్వాలి? ర్యాండమ్ వేరియబుల్ అవుద్ది అనమాట. అంటే నా ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్ ఇప్పుడు ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ టైల్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చెప్తుంది అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను కావాలంటే చూడండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, వెయిట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకోటి 2 కాయిన్స్ని తీసుకున్నాం అనుకోండి. మనం కాయిన్స్ ఎక్స్పెరిమెంటే చెప్తాను, బాగుంటుంది. 2 కాయిన్స్ని తీసుకున్నాం అనుకోండి. ఈ 2 కాయిన్స్ యొక్క శాంపుల్ స్పేస్ ఏముంటుంది? హెడ్ హెడ్ రావచ్చు, హెడ్ టైల్ రావచ్చు, టైలు హెడ్ రావచ్చు, టైలు టైల్ రావచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ హెడ్స్కి ఒక ర్యాండమ్ వేరియబుల్ రాద్దాం. అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్కి ర్యాండమ్ వేరియబుల్ రాసి ఇక్కడ చూడండి 2 హెడ్స్ ఉన్నాయి కదా, దీని వాల్యూ 2 అవద్దు అనమాట. ఇక్కడ ఒక హెడ్ ఉంది కదా 1, ఇక్కడ ఒక హెడ్ ఉంది కదా 1, నెక్స్ట్ 2 టైల్స్ ఉంది కాబట్టి 0. అంటే ర్యాండమ్ వేరియబుల్ అనేది ఏంటంటే ఇది మనం ఒక శాంపుల్ స్పేస్ నుంచే డిఫైన్ చేస్తాం. అంటే శాంపుల్ స్పేస్ నుంచే తీసుకుంటాం, బట్ వీటి వాల్యూస్ అనేది రియల్ నెంబర్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది జస్ట్ బేసిక్కే. ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ ర్యాండమ్ వేరియబుల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో చూద్దాం అనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ టైప్ వచ్చేసి చెప్పడం మర్చిపోయాను. ర్యాండమ్ వేరియబుల్లో 2 టైప్స్ ఉన్నాయి మెయిన్గా. ఫస్ట్ వన్ వచ్చేసి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఫస్ట్ ఇక్కడ మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడే ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఆ ఎగ్జాంపుల్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. These are the variables which can take only finite number of values in a finite duration interval, so the discrete random variable can be counted. That means అంటే అర్థం ఏంటంటే ఒక డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూసే కానీ ఒక ర్యాండమ్ వేరియబుల్ ఉంటే దాన్నే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాయిన్స్ ఎక్స్పెరిమెంటు. దాంట్లో ఒక ర్యాండమ్ వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 6 or 7 వాల్యూస్, అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూసే ఉన్నాయి కదా. సో దాన్ని మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అనొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, విచ్ కెన్ బి కౌంటెడ్. అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ కౌంటబుల్గా ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఇన్ఫైనిటీ ఉండకూడదు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటేనే దాన్ని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్గా. నెంబర్ ఆఫ్ tiles in a experiment of rolling 3 coins. అంటే 3 కాయిన్స్ని రోలింగ్ కాదు, రోలింగే ఆర్ టాసింగ్. ఓకే, టాసింగ్. ఒక 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు వాటిలో టైల్స్ పడడానికి ఎంత ప్రాబిలిటీ ఆర్ టైల్స్ పడే అవకాశం ఎంత ఉంది, ఆర్ టైల్స్ పడే సెట్ ఏంటి, దాన్నే మనం ఒక ర్యాండమ్ వేరియబుల్ అన్నాం. దాన్ని డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్గా అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ ర్యాండమ్ వేరియబుల్ దట్ టేక్స్ ఇన్ఫైనైట్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. మెనీ ఫిజికల్ సిస్టమ్స్ కెన్ ప్రొడ్యూస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఇన్ ఏ ఫైనైట్ టైమ్ అబ్జర్వేషన్. అంటే అర్థం ఏంటంటే ఒక ర్యాండమ్ వేరియబుల్లో ఉండే వాల్యూ కానీ ఇన్ఫైనైట్ అయి ఉంటే, అర్థమవుతుందా? అంటే నాట్ ఎ ఫైనైట్, అది అనంతం అనమాట, అది నాట్ ప్రెడిక్టబుల్. అలా ఉంటే
దాన్ని కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటాం అనమాట. మెనీ ఫిజికల్ సిస్టమ్స్లో మనం వాడే చాలా సిస్టమ్స్లో మనకు కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. ఇది వచ్చేసి నాయిస్ వోల్టేజ్ అనమాట. ఎప్పుడైనా మనం యాంప్లిఫైర్ యూస్ చేస్తున్నప్పుడు దాంట్లో నాయిస్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుద్ది అనమాట. ఈ నాయిస్ వోల్టేజ్ అనేది కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్కి ఎగ్జాంపుల్. బికాస్ ఇక్కడ మీరు ఒక వాల్యూని ప్రెడిక్ట్ చేయలేరనమాట. ఆ వాల్యూ కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? సో నాయిస్ వోల్టేజ్ ఇన్ ఎన్ ఎలక్ట్రానిక్ యాంప్లిఫైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. ఓకే, అర్థమైందా? ఇదనమాట డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ డౌట్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అదీగాక నా మెయిల్ని, నా టెలిగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా అడగొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.